నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక చారిత్రాత్మక మలుపులో నిలిచింది. ఒక రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే దానికి బలమైన చోదక శక్తి అవసరం. నవ్యాంధ్రప్రదేశ్కు ఆ చోదక శక్తిగా అమరావతి రూపుదిద్దుకొంటోంది. ఇది కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా ప్రపంచస్థాయి రాజధానిగా, ఆర్థిక కేంద్రంగా ఎదుగుతున్న నగరంగా మారుతోంది. గత కొన్ని నెలలుగా అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం ఊహించని రీతిలో పుంజుకుంది. ఇది కేవలం ఊహాగానాల వల్ల వచ్చిన వృద్ధి కాదు. దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ దృఢ సంకల్పం, కేంద్ర ప్రభుత్వ మద్దతు, అంతర్జాతీయ సంస్థల నమ్మకం వంటి బలమైన కారణాలున్నాయి. అమరావతి ఇప్పుడు ఆంధ్రుల కలగానే కాకుండా ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్న గమ్యస్థానంగా మారుతోంది. ఏదైనా భారీ అభివృద్ధి ప్రాజెక్టు విజయవంతం కావాలంటే ఆర్థిక భరోసా అత్యంత కీలకం. అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తోంది. కేంద్ర బడ్జెట్లో అమరావతి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం రాజధాని నిర్మాణానికి పెద్ద ఊతాన్నిచ్చింది. సుమారు 15,000 కోట్ల రూపాయల ప్రాథమిక నిధులు ప్రాజెక్టు వేగాన్ని మరింత పెంచాయి. అంతేకాకుండా వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అమరావతి నిర్మాణానికి రుణాలందించడానికి ముందుకు రావడం ఈ ప్రాజెక్టుపై ప్రపంచస్థాయి విశ్వసనీయతకు నిదర్శనంగా నిలుస్తోంది. భూసేకరణ పూర్తి కావడం, సింగపూర్ వంటి దేశాలతో కలిసి మాస్టర్ ప్లాన్లు సిద్ధం కావడంతో అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అమరావతిలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ప్రాంతం మంగళగిరి. హైదరాబాద్ అభివృద్ధిని పరిశీలిస్తే ఒకప్పుడు సాధారణ ప్రాంతంగా ఉన్న గచ్చిబౌలి నేడు గ్లోబల్ ఐటీ ఫైనాన్షియల్ హబ్గా ఎలా మారిందో అదే తరహా అభివృద్ధి మంగళగిరిలో కూడా కనిపించబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే మంగళగిరిని ఆంధ్రప్రదేశ్ గచ్చిబౌలిగా అభివర్ణిస్తున్నారు. మంగళగిరి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉంది. ఇది విజయవాడ, గుంటూరు నగరాల మధ్యలో ఉండటంతో మానవ వనరులు, రవాణా సదుపాయాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. రాజధాని ప్రధాన కేంద్రంగా భావిస్తున్న తుళ్లూరుకు సమీపంలో ఉండటం వల్ల పరిపాలనా పనులు, వ్యాపార లావాదేవీలు సులభతరమవుతాయి. అంతేకాదు, ఇక్కడి భూములు ఎత్తుగా, స్థిరంగా ఉండటంతో భారీ భవనాలు, ఐటీ టవర్ల నిర్మాణానికి ఎంతో అనుకూలంగా మారాయి. మంగళగిరి ఇప్పటికే ఐటీ రంగంలో తన ఉనికిని చాటుతోంది. పై డేటా సెంటర్స్ వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలాగే అనేక స్టార్టప్ కంపెనీలు మంగళగిరిని కేంద్రంగా చేసుకుని తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఐటీ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆధునిక ఐటీ టవర్లను నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్లగ్ అండ్ ప్లే మోడల్లో కార్యాలయ స్థలాలను అందించడం ద్వారా యువ పారిశ్రామికవేత్తలను ఆకర్షించడమే దీని లక్ష్యం. ప్రజా సౌకర్యాల పరంగా కూడా మంగళగిరి వేగంగా అభివృద్ధి చెందుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక ఏఐఎంఎస్ ఆస్పత్రి ఈ ప్రాంతానికి వైద్యపరంగా కొత్త గుర్తింపునిచ్చింది. ఇది మెరుగైన వైద్య సేవలతో పాటు మెడికల్ టూరిజం అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. అంతేకాదు, ఇక్కడ నిర్మించిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ ప్రాంతానికి గ్లామర్తో పాటు జాతీయ స్థాయి గుర్తింపును తీసుకువచ్చింది. అమరావతి, మంగళగిరి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఇప్పుడు బంగారు అవకాశంలా మారాయి. రాజధాని పనుల్లో వేగం పెరగడం, భూముల ధరలు స్థిరపడటం వల్ల పెట్టుబడిదారులలో నమ్మకం పెరిగింది. ఐటీ కంపెనీలు, హాస్పిటల్సు, విద్యాసంస్థలు రావడం వల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల నివాసగృహాలకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. భవిష్యత్తులో అమరావతిని ఒక ఫైనాన్షియల్ హబ్గా తీర్చిదిద్దేందుకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల కోసం ప్రత్యేక జోన్లను కూడా ప్రభుత్వం కేటాయిస్తోంది. హైదరాబాదులో గచ్చిబౌలిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలా ఎదిగిందో అదే తరహా అభివృద్ధి అమరావతిలోనూ జరగనుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అమరావతి ఒక గుండెకాయ అయితే ఆ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనిగా మంగళగిరి మారుతోంది. గచ్చిబౌలి స్థాయిని మించి మంగళగిరి ఎదిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం కాంక్రీటు భవనాల నిర్మాణం మాత్రమే కాదు, ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆర్థిక భవిష్యత్తు నిర్మాణానికి బలమైన పునాది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.